ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మనము పొందిన వారమై ఉన్నాం. చాలా మంది కూడా ప్రభువును నమ్మి విశ్వసించి సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసమును పొందుకుంటాం. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు బలలో మనము పాలు పొందేవారిగా కనబడతాం. దేవుడికి స్తోత్రం. ఈ ప్రభు బలను మనం తీసుకున్న తర్వాత ఎలా తీసుకుంటామో, ఎందుకు తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఎందుకు దీన్ని దేవుడు ఏర్పాటు చేయగలిగాడు? హల్లెలూయా. ఎందుకు దీన్ని దేవుడు ఏర్పాటు చేయగలిగాడు? యేసు ప్రభువారు సరిపోయే ముందు నేను త్రాలు గిన్నెలోది మీరు రాగనేరు అన్నట్టుగా మాట్లాడండి యేసు క్రీస్తు ప్రభువు. అది అసలు మనకి ఎక్కే ముందు. హల్లెలూయా. ఎందుకు? దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా తన బిడ్డలు ఎప్పుడు కూడా బలవంతులై ఉండాలి అని, తన బిడ్డలు ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండాలని. దేవుడికి స్తోత్రం. తన బిడ్డలు ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండాలని, అది దేవుడి యొక్క ఉద్దేశం. అది ఎప్పుడు కూడా నాకు ఒక 4 కొడుకులు పుట్టారనుకోండి, నాకు ఒక 4 కుమారులు దేవుడు ఇచ్చాడు. నా గర్భంలో దేవుడు నన్ను, నా భార్యను ప్రేమించి ఒక 4 మగపిల్లలనే దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని నామానికే మహిమ. ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రనిచ్చి ఎరగొట్టమని చెప్పాను. ఇరిగిపోద్దా? మనము కొంచెం ఆలోచించుకుందాం. మనం చెప్పుకునే మాటలే. ఇప్పుడు మీకు కుమారులు పుడతారు కదా, పుట్టారు కదా, ఆడపిల్లగా మగపిల్లలు పుడతారు కదా, ఒక చిన్న కర్రనిచ్చి, ఇక్కడ ఈ బాబున్నాడు నిర్మల్, ఒక చిన్న కర్రనిచ్చి ఇరువు అని చెప్పంటే ఆ కర్ర ఇరిగిద్దారు కదా, ఇరిగిపోదు. ఇదే విధంగా నాకు పుట్టిన బిడ్డలలో 4 పిలిచి నేను ఆ 4 కర్రలు వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆ 4 వాళ్ళు ఇరిచేశారు. శబాస్ అని తను అనుకున్నాను. దేవుడికి స్తోత్రం. ఇంకొకసారి నేను ఏం చేశానంటే ఈ 4 కర్రలు కలిపి కట్టకట్టి ఒకడికి ఇచ్చాను. ఇరిగిపోతాయా? ఎరగవు. ఆ తర్వాత బలవంతులు బలహీనులు అందరూ ఉంటారు. ఒక్కడే ఎరగొట్టగలరా? 4 కర్రలు ఎరగొట్టలేడు. అప్పుడు తండ్రి ఏం చేశారంటే మీ 4 కలిసి వీటిని విరిచేయండి అని చెప్పంటారు. ఆ 4 పట్టుకొని ఇరిచిన తర్వాత ఆ కర్రలు ఏమైపోయినాయి? ఇరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఏంది సాదృశ్యం అంటే దేవుని సంఘము ఐక్యత కలిగి ఉండాలి, ఒక్కటగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. దీని విషయంలో సాతాను దేనికి భయపడాడంటే ఖచ్చితంగా బాప్తిసానికి భయపడ్డాడు. బల్లా తీసుకునే విషయం కూడా భయపడతాడు సాతానుడు. తీసుకునేవాడు బల్లాను, బాప్తిసాన్ని పొందుకునేవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇది తీసుకోగలుగుతావో దేవుడి యొక్క ప్రత్యేకమైన దృష్టి నీ మీద ఉంచుతాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు ఇది పొందుకున్నావో నువ్వు అప్పుడే మరణించావు. క్రీస్తుతో పాటు నువ్వు మరణించావు, ఆయనతో పాటు నువ్వు లేపబడతావు, సజీవుడిగా ఉంటావు. దేవుడి ఉద్దేశం ఏంటంటే తనకు సంబంధించిన వాళ్ళు తరాలు కూడా కలిసే ఉండాలని. ఇటువంటి బల్లాను, ఇటువంటి బాప్తిస్మమును దేవుడు సిద్ధపరచగలుగుతాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తీద్దాం ఒకసారి బైబిల్ నుంచి. హల్లెలూయా. చదువుదాం ఒకసారి, తీయండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10-17 తీయండి ఒకసారి. ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఒక్క నిమిషం.
అనేకమైన మనం ఏమై ఉన్నాము, ఒకటే శరీరమై ఉన్నాం. కానీ అనేకమైన మనలను సాతాను ఏం చేయబోతున్నాడంటే డివైడ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. అది దేవుడికి ఇష్టం లేదు. కానీ డివైడ్ చేయడం సాతానుడికి ఇష్టం. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా ఒక్కటిగా బ్రతకాలి, అంటే ఒక తండ్రికి పుట్టిన బిడ్డలుగా మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. బాప్తిస్మం తీసుకున్నవాడు పళ్ళ తీసుకుంటాడు. వీరందరూ కలిసి ఒక తండ్రికి నేను బిడ్డలు కదా అనే జ్ఞానం కలిగి ఉంటాడు మనిషి. హల్లెలూయా. అందుకని ఇది ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక తల్లి అంటది, అయ్యా నా కుమారుని నీ రాజ్యాల కుడివైపు కూడా ఏమప్పుడు కూర్చోబెట్టుకోమంటే అది కుదరదంటాడు యేసుప్రభు. నువ్వు ఇష్టంగా ఉండాలి, ఐక్యత కలిగి నువ్వు ఇష్టంగా ఉండగలిగితేనే ఇది నువ్వు చేయగలుగుతావు. అది చేయగలిగినప్పుడే నువ్వు తండ్రికి సంబంధించిన వ్యక్తిగా నీకు నిరూపణ కలుగుతుంది. ఒక్క దానిలోనే మనందరం కూడా స్వీకరిస్తాం. అంటే ఎలా ఉండాలి? సింగిల్ గా మనం ఉండకూడదట. హల్లెలూయా. చూడండి సాతాను ఎలా, హల్లెలూయా, ఒక్కరుంటే సాతాను ఏం చేస్తాడు? భయపడతాడు. అదే అందరూ కలిసి ఉంటే ఒక పెద్ద పులు వచ్చింది అనుకోండి, నువ్వు సింగిల్ గా ఉన్నావు, ఏం చేస్తుంది? తినేస్తుంది. నువ్వు భయపడతావు. నీతో పాటు ఇంకొకరు అనుకోండి, కొంచెం ధైర్యం కలిగి 10 మందిని అనుకోండి, సింహపు ముందు నుంచి నువ్వు నడిచిపోతావు. చూడండి మన ఇళ్ళకి కోతులు వస్తాయి కదా, మంకీస్ వస్తాయి కదా. మంకీస్ వచ్చినప్పుడు ఆ వెనక ఒక కోతి ఉంటే ఆ ఒక్క కోతికి నువ్వు భయపడవా? కొంచెం రెస్పాన్స్ రావాలి. మీ ఇంటికి కోతులు వచ్చాయి, నువ్వు ఒక్క వ్యక్తిగా ఇంట్లో ఉన్నావు, ఆ మంకీస్ రావటం వల్ల నీకు భయం కలగదా? కలిగింది. అదే నీ చేతుల కర్ర ఉంటే ధైర్యం కలిగి ఉంటుంది. నీ వెనక 20 కోతులు ఉన్నాయి అనుకోండి, నీ కర్రని నేను కాపాడగలగదు. అదే నీతో పాటు చదువుతుంది ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నీకు ధైర్యం కలిగి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. ఆ విశ్వాసంలో మనము ముందుకు సాగరు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా ఒక్కటై ఉండాలి, ఒక్క విధంగా బ్రతకాలి. మాస్టర్ గారు పోయినసారి చెప్పారు, అమ్మ ఇలా ఉన్నప్పుడు అందరూ కూడా ఉన్న వైట్ బట్టలు శారీస్ కట్టుకొని రండి అమ్మ అని చెప్పినారు. మాస్టర్ మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు కదా. నీ ఇష్టం అది, నేను ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఉండు. హల్లెలూయా. స్తోత్రం. ఉన్నప్పుడు మనం ఆశీర్వాదకరంగా మార్చబడతాం. సంఘంలో అందరూ ఒకే విధంగా ఉండాలని సేవకుడి యొక్క ఉద్దేశం. అదే దేవుడి యొక్క ఉద్దేశం, అదే యొక్క బల్ల యొక్క ఉద్దేశం కూడా. దేవునికి స్తోత్రం. మేమంతా ఒక్కటి అని చెప్తుంది. బల్ల ఏమని చెప్తుంది మనకు? మేమంతా కూడా ఒక్కటే అని చెప్తుంది. ఏం చేస్తారంటే ఒక బిందెలో ఉన్న కలుపుకున్న ద్రాక్షరసాన్ని అందరూ ఒక్కొక్కరు తీసుకొని తాగొచ్చు. దేవుడే తాగుతున్నాం అంతే. దేవుడికి స్తోత్రం. అంటే మేమంతా సంఘము, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము, సంఘంలో నేను దేవునితో ఉన్నాను అనే ఒక గొప్ప నిదర్శనం యొక్క బల్ల అనేది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని నామానికై మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుడికి స్తోత్రం. ఎందుకంటే బాప్తిస్మ విషయంలో కూడా చాలా మంది వెనకబడతా ఉంటారు. ఒకసారి మనము రోమపత్రిక 6:6 వచ్చింది చూద్దాం. ఒకసారి రోమపత్రిక 6:6లో ఏమనగా మనం ఎక్కడో పాపములకు దాసులు కాకుండా పాప శరీరము నిర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము అయితో కూడా శిలపై వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తులను తీరుకొని ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఎక్కడ చనిపోవడానియో మరణంలోకి ఇక్కడ ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించున్నామని నమ్ముచున్నాము.
హల్లెలూయా. ఎలాగనగా ఆయన సరిపోటు చూడగా పాప విషయమై ఒక్కమారి సరిపోయాను, కానీ జీవించి చూడగా దేవుడి విషయమై జీవించున్నాము. అటువలే మీరు పాప విషయమై మృతులుగాను, దేవుడి విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మీరు ఎంచుకునండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని నామానికై మహిమ ప్రభావం కలుగును గాక. కనుక దీనివల్ల ఏం జరిగిందంటే పాపానికి సంబంధించిన వాడు మరణించాడు బాప్తిస్మం వలన. నీలో కూడా పాపము మొత్తమైపోయింది, ఇక నీలో పాపం లేదు, నీలో జీవం ఉంది. ఎప్పుడైతే మన పాపాల నిమిత్తము యేసుక్రీస్తు మరణించగలిగాడో మనము కూడా బాప్తిస్మం ద్వారా మన పాపాలను వృద్ధి పడవేశాం. దాని తర్వాత నువ్వు సజీవుడిగా బ్రతుకుతున్నావు. క్రీస్తుతో కూడా కలిసి నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు క్రీస్తు సంబంధివి. హల్లెలూయా. ఎవరి సంబంధివి? క్రీస్తు సంబంధివి. మళ్ళీ నీకు మరణము అనేది లోక సంబంధంగా ఉంటుందేమో, కానీ నువ్వు ఎప్పుడైతే ఇలా చేయగలిగావో నీకు ఇక మరణము లేదు, సజీవుడి యొక్క లెక్కలో నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిస్మం అంటే మామూలు అనుకుంటున్నారంటే, పళ్ళ అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? ఎంత వ్యత్యాసం తెలుసా? నేను ఎలా మార్చుకున్నా తెలుసా? ఆయన మనం అలాగా దేవుడిని గణపరచగలిగే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నీకు నిత్య జీవనం ఇచ్చింది బాప్తిస్మము వల్ల. చాలా మంది బల్లాన్ని కూడా మర్చిపోతారు. హల్లెలూయా. అసలు ఎందుకు తీసుకుంటున్నావా? ఉత్తి రొట్టె కదా అనుకుంటాం. చాలా మంది రొట్టె, నాకు చిన్న రొట్టె వచ్చింది, నాకు పెద్ద రొట్టె వచ్చింది అనే విధంగా కాదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నీవు దీనిలో పారిభాగమై ఉన్నావా లేదా, నువ్వు దేవునికి కట్టుబడి ఉన్నావా లేదా అనేది మనకి చాలా అవసరం. హల్లెలూయా. ఒక నెగ్లెక్ట్ గా మనం ఎప్పుడు కూడా ఉండకూడదని దేవుని విషయంలో. దేవునికి స్తోత్రం. అందుకనే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాలో పారిభాగం అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మాట మనకు అర్థమైంది కదా. శరీరాన్ని నింపుతాయంటే ఆ రొట్టె ఆయన శరీరంగా మనం జీవిస్తున్నాం, తీసుకుంటున్నాం, రక్షిస్తున్నాం, ఆయన రక్తంగా స్వీకరిస్తున్నాం. ఇది దేవుడు నాకు ఇచ్చిన జీవము, ఇది ఖచ్చితంగా చెయ్యాలి, ఇది నా బాధ్యత, లేకపోతే దేవుడికి నేను దూరంగా ఉన్న వ్యక్తిగా ఉంటాను అనే జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు చాలా గొప్పోడు కనుక మనం ఎటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నా క్షమిస్తున్నాడు ఆయన. కుమారుడు తప్పిపోయింది కదా, తిరిగి కుమారుడికే ఉంది చెడ్డ ఆలోచన, తండ్రికి లేదు. అదేవిధంగా దేవుడికి చెడ్డ ఆలోచన మన మీద ఉండదు. నువ్వు తిరిగి నీ తప్పును ఒప్పుకొని తండ్రి వద్ద నువ్వు అడుగు పెట్టగలిగితే, ఖచ్చితంగా ఈ మానవుడు ఎంత ప్రేమించగలిగితే మన లోకానికి దేవుడు ప్రాణమే పెట్టాడు మన కోసము అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నా వద్దకు రండి అని పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకనే బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా, బల్ల తీసుకున్నప్పుడు కూడా ఒక ఐక్యత కలిగి మనము దీన్ని అనుసరించగలిగే వారిగా ఉండాలి.